హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఆలు బొండాలు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇక్కడ ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నాను 2 విజిల్స్కి. ఇలా సాఫ్ట్గా రావాలి. దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. మీకు ఇలా చూపించడానికి ఉంచాను. సో ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసి నెక్స్ట్ పచ్చిమిర్చి తగినంత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. మళ్ళీ స్మాష్ వేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లెమన్ పిండుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలన్నమాట. సో ఇది చల్లారిపోయిన తర్వాత ఉండలు చేసుకుంటాను బాల్స్లా. ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నానండి నేను. సో మిశ్రమం చల్లారిపోయిందండి. ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు రౌండ్గా. సో ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి 1 కప్పు. దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అన్నమాట. తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. సో ఉప్పు, కారం, శనగపిండిని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తగినంత వాటర్ వేసుకొని కొంచెం మందంగానే కలుపుకోవాలి. బజ్జీ పిండిలా కలుపుకోవాలన్నమాట. సో దీనిలో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా ఉండాలన్నమాట. పిండి అనేది ఉండలు లేకుంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. అక్కడ ఈ విధంగా ఈ ఆలు బాల్స్ని ఇందులో వేసుకొని పిండి ముంచుకుంటూ అక్కడ ఆయిల్ ఆగింది అందులో వేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ నెమ్మదిగా తిప్పుకోవాలన్నమాట. ఇవి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ టైంలో చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇవి వేగిపోయినాయి అన్నమాట. తీస్తున్నాను. సో పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ ఆలు బొండా రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇక్కడ నేను బ్రెడ్ తోటి గోల్డ్ కైండ్ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. దీనికోసం ఒకటి రౌండ్ తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. మనకి ఇష్టమున్న షేప్లో చేసుకోవాలన్నమాట. సో నేను పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. సో ఇందాక నేను ఆలుబొండలు కానీ చేసుకున్నాను కదండి, ఆ బాల్స్ నాకు ఎక్కువ మిగిలినాయి ఆలుబొండ. సో నేను దీనికి ఒక్కొక్క దానికి పెట్టుకుంటున్నాను. ఇలా మనకి ఎంత కావాలో అంతా పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి బ్రెడ్కి. సో ఇందాక ఆలు బొండలో చేసిన మిశ్రమం మిగిలింది కదా అండి, అది బ్రెడ్ ఇలా అప్లై చేశానన్నమాట. దీన్ని ఈ పిండిలో 1 సైడే ముంచుకోవాలన్నమాట. 1 సైడే ముంచుకోవాలి, 1 సైడ్ ముంచుకోవద్దు. ఈ విధంగా 1 సైడ్ వేసుకోవాలన్నమాట. దీన్ని ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ వేసుకోవాలన్నమాట. పిండి అనేది 1 సైడ్ ఓన్లీ బ్రెడ్ ఉంటుంది. మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ విధంగా తిరిగేసుకోవాలి. 1 సైడ్ వేగినాయి, ఇంకా 1 సైడ్ వేగాలి. సో ఫ్రెండ్స్ ఇవి వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. సో చూసారు కదా అండి, గోల్డ్ కైన్ అయితే రెడీ అయిపోయింది. మనము ఇక్కడ బ్రెడ్ ఒక దిక్కు ఇలాగే వేసుకున్నాము, ఇంకొక దిక్కు పిండి అప్లై చేసాం కదండి. బ్రెడ్ దిక్కు చాలా క్రిస్పీగా ఉంటుంది, ఇటు దిక్కు సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. గోల్డ్ కైన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.